ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చొక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే అడుగేసి తీస్తే హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఏంటి చందమామనే చూస్తున్నావు? చందమామ చాలా బాగుంది కదా. అలాంటి అందమైన చందమామ త్వరలో మన ఇంటికి వస్తుంది. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది
చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోన నిన్నే మంచిగా రా నాన్న భలే ఉందే నీ ఫ్రాక్ అంతా వైలెంట్ లో ఉన్నారుగా ఫ్యామిలీ అంతా ఒకసారి నుంచోండి ఒకసారి అలాగే పాపని స్మైల్ ఫోటో సూపర్ స్మైల్ ప్లీజ్ వన్ సెకండ్ అలాగే ఉండండి ఓకేనా ఓకే అండి పాష్ గారు రాజు గారు వారి యొక్క నాయనమ్మ గారు రత్న గారు శాంతకుమారి గారు అలాగే డేవిడ్ గారు శోభా గారు అని బంధువర్గం అంతా ఆత్మీయులంతా స్నేహితులంతా కూడా చేరు నీ వచ్చి నీ పర్యవేక్షణలో నీకు మహిమకరంగా ఎదుగుతున్న చిన్న బిడ్డకు ఆశీర్వాదకరంగా భాగ్యం ఇవ్వండి యేసు నామములు స్తుతిస్తూ ప్రార్థిస్తూ హన్స్క యొక్క ఫస్ట్ బర్త్డే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ని ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమేన్. మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రాక్షకునాశ్రయించి నీధన్యుడనైతిని రాక్షకునాశ్రయించి నీధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు గొప్ప దేవుడవు నీవు స్తుతులకు పాత్రుడనీవే గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడనీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. మనోజ్ అలాగే సుహర్షిత దేవుడు వారిని ప్రేమించి వారికి దానముగా ప్రథమ సంతానముగా హన్సికనిచ్చాడు. ఆ బిడ్డను గడిచినటువంటి సంవత్సరం అంతా దేవుడు కంటికి రెప్పలా కాపాడి మొదటి సంవత్సరం అనే కిరీటాన్ని ఎదుగుతున్న చిన్న బిడ్డకు దేవుడు అనుగ్రహించాడు. మొదటి పుట్టినరోజు దానిని పురస్కరించుకొని ప్రియులు రత్నం గారు శాంతకుమారి గారు ప్రియులు డేవిడ్ గారు శోభా గారు వారి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మన్నించి వారి యొక్క మనవ సంతానమైన హన్సిక మొదటి పుట్టినరోజు వేడుకకు విచ్చేసిన రక్త సంబంధికులకు ఆత్మీయులకు స్నేహితులకు బంధువులకు వీరి రెండు కుటుంబాల పక్షాన నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతున్నాను. ప్రియులారా, నేను ఎక్కువసేపు మాట్లాడను. త్వరగానే నేను ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ని క్లోజ్ చేస్తాను. కాబట్టి మీరు చేరి వచ్చిన వారందరూ కూడా సహకరించవలసిందిగా మనం చేస్తున్నాను. ఇక స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఇంకా మీరు ఎవరికి ఇవ్వద్దండి, ఆగిపోండి. మీరు నానా కొద్దిసేపు ఆగండి. వచ్చింది దేవుణ్ణి స్తుతించడానికి, ఈ కుటుంబ సభ్యులతో కలిసి దేవుణ్ణి కొనియాడటానికి, దేవుని మాటలను ధ్యానించడానికి. ఇంకెవరు నిలబడుతున్నానా బాబు, దయచేసి కూర్చోండి. ఇక్కడ ఫ్యామిలీలో ఒకరు ఉండండి, వచ్చిన వాళ్ళని చైర్స్లో కూర్చోబెట్టండి. రత్న గారు ఎవరైనా ఇద్దరు నిలబడండి. అక్కడ డేవిడ్ రత్న గారు అక్కడ నిలబడండి, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టండి.
ఇక ఏది కూడా డిస్ట్రిబ్యూట్ చేయొద్దని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక అటు ఇటు ఎవరు తిరగొద్దు నాన్న, ఇంకెవరు కూడా పెద్దగా మాట్లాడొద్దు, తిరగొద్దు. కొద్ది సమయం మనోజ్ సుహర్షిత వారి పెళ్లి జరిగింది. దేవుడు వారిని దర్శించాడు. అలాగే బిడ్డ సుహర్షిత గర్భవతిగా ఉంది. తన యొక్క కడుపులో బిడ్డని దేవుడు తన చేతులు తాదుకుని పెంచాడు. ప్రసవించింది, హన్సిక పుట్టింది. ఈరోజు హన్సికకు మొదటి పుట్టినరోజు. అందరు చప్పలు కొట్టండి ఒకసారి, అందరు చప్పలు కొట్టండి. మనం ఆరాధించే దేవుడు ఒంటరిగా ఉన్న వారిని జంటగా కూర్చి వారిని కుటుంబాలుగా కట్టి ఆ కుటుంబాలను సంతానముతో సంతోషముతో వర్ధిల్ల చేసే దేవుడు. బైబిల్లో ఒక విలువైన మాట ఉంది. వివాహాలను గురించి అలాగే దేవుడిచ్చేటువంటి పిల్లలని గురించి ఒక విలువైన మాట బైబిల్లో వ్రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు దయచేసి చదివి వినిపించండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, చదవండి. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఆ తండ్రి యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయను లేదు. ఆయన సృష్టికర్త దేవుడు సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, మానవుడు ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము తన ప్రణాళికను బట్టి కనెను. చాలండి వీళ్ళరా, సృష్టికర్త అయినటువంటి దేవుడట తన సృష్టాలలో మనుషునికే ఆధిక్యతనిచ్చాడట. తన సృష్టాలలో దేవుడు మనిషికే ఆధిక్యతనిచ్చాడు. నిత్యము కూడా దేవుడు పరలోకములో కెరూబుల మధ్య శరాపుల నడుమ కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తించబడుతూ ఉంటాడు. ఆయనను దేవుడు ఆయన పోలికలో నిర్మాణం చేసినటువంటి మానవునికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే ప్రియులారా, మానవుడిని దేవుడు ఏ విధంగా నిర్మించాడో, మానవుని యొక్క నిర్మాణకుడై ఉన్నాడు దేవుడు. అదే రీతిలో ఈరోజు మనం పిల్లలకి జన్మనిస్తున్నామంటే దేవుని స్థానాన్ని దేవుడు మనకిచ్చి ఆయన పోలికలో నిర్మించబడినటువంటి మానవులను మన గర్భాన దేవుడు ఉంచి వారిని మనం కనేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంటే దేవుని పోలికలో ఉన్నటువంటి మానవుడు ఈ లోకంలోనికి రావటానికి దేవుని స్థానాన్ని తల్లిదండ్రులకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి పిల్లలా, మరి పిల్లలు మనం కంటున్నామంటే దేవుని పోలికలో ఉన్న మానవులకు మనం జన్మనిస్తున్నాం. అంటే దేవుని స్థానం మనకు అనుగ్రహించబడింది దేవుని యొక్క కృపను బట్టి. అంటే పిల్లరా, తల్లిదండ్రులు బిడ్డలకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంత భాగ్యవంతులు. అలాగే మరి తల్లిదండ్రులు దేవుని పోలికలో ఉన్నటువంటి మానవుడిని కనటం అనేది, ఆ పిల్లలు అనేవి ఎంత విలువైనటువంటి వారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిచ్చి పిల్లల్ని ఇచ్చాడంటే మనం ఆ పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అనాలోచనగా దేవుడు మనకి పిల్లల్ని ఇవ్వలేదు. దయచేసి నిర్గమాకాండానికి రండి, 8వ అధ్యాయానికి రండి. 23వ వచనంలో చూస్తే పిల్లల విషయంలో దేవుడు మనం ఎలా వ్యవహరించాలో వివరిస్తున్నాడు. నిర్గమాకాండం 8వ అధ్యాయము 23వ వచనం.
నా ప్రజలను నా ప్రజలను నీ ప్రజల నుండి నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. చాలండి. దేవుడంట మనుషులను వేరు చేస్తూ ఉంటాడంట సమాజంలో. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి మనుషులు, అలాగే దేవుణ్ణి విశ్వసించని ఆయన ఎడల భయభక్తులు లేనటువంటి వారు, అలాగా సమాజంలో ఉన్న మనుషులను దేవుడు వేరు చేస్తాడట. ఈరోజు ప్రియులారా, మనం దేవుని పోలికలో ఉన్న మానవునికి జన్మనివ్వగలిగామంటే మరి దేవుని యొక్క వారసత్వ సంపదగా సంతానాన్ని మనం పొందగలిగాం. ఎంతో భాగ్యాన్ని తల్లిదండ్రులుగా మనం సంపాదించుకున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన పిల్లల్ని ప్రత్యేకంగా పెంచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అంటే మనం మన పిల్లల్ని కుమారుడైనా కుమార్తె అయినా దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని అన్న భయభక్తులు కలిగిన వారిగా, ఆయన మహిమార్థమై మనం పెంచాలనేది సృష్టికర్త అయిన దేవుని ఉద్దేశం. అదే విషయాన్ని ప్రియులారా ప్రస్తావిస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మన పిల్లల గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని దేవుడు వివరిస్తున్నాడు. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని మరియు చదవండి. వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, మంచి క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారము. ఇలా అంటున్నారా? మనం ఎందుకు సృష్టింపబడ్డామంటే, ఎందుకు దేవుడు మనల్ని లోకానికి పంపించాడంటే, ఎందుకు మనకి ఆయన పోలికను దేవుడు మనకి ఇచ్చాడంటే, దేవుని యొక్క ప్రణాళిక మనల్ని గురించి ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చే వారముగా మన ఈ లోకంలో జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అనాలోచనగా పిల్లల్ని దేవుడు మనకి ఇవ్వటం లేదు. ఎందుకంటే మరి మనం కంటున్న పిల్లలు దేవుని పోలికలో ఉన్నవారు. ఆ పిల్లల్ని మొట్టమొదట దేవుడే తన చేతులతో నిర్మించాడు. ఆ తర్వాత నీవు నేను దేవుని పోలికలో ఉన్న పిల్లల కనటానికి ఆధిక్యతనిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మన పట్ల, మన పిల్లల పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చేటువంటి రీతిలో మన బిడ్డలు పెంచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఒక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిర్గమాకాండానికి రండి ఒకసారి. 2వ అధ్యాయానికి రండి. 3-4 వచనాలు చదవండి ఒకసారి. నిర్గమాకాండం 2వ అధ్యాయము 3-4 వచనాలు. తరువాత ఆమె దాన్ని దాచలేక, తరువాత ఆ పసివాడిని ఆమె దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వారి అక్క దూరముగా నిలిచి ఉన్నది. జాగ్రత్తగా వినండి పిల్లరా. మిరియాము కూడా చిన్నపిల్లే, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసు ఉంటుంది. కూడా మనము మన పిల్లల్ని దేవుని అన్న భయభక్తులతో పెంచాలి. మిరియాముని వాళ్ళమ్మ దేవుని అన్న భయభక్తులతో పెంచగలిగింది కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న మిరియాము ఈ పసివాడిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడటమే కాదు, ఒక గొప్ప సేవకుడు మోషే కొన్ని లక్షల మంది ఇశ్రాయేలుని వాగ్దాన దేశం వైపు 40 సంవత్సరాలు నడిపించిన గొప్ప సేవకుడు. ఆ గొప్ప సేవకుడిని మిరియాము మనకు అందించగలిగింది. ఆమె కూడా గొప్ప సేవకురాలుగా మారింది. కాబట్టి పిల్లరా, దేవుడు ఆయన పోలికలో ఉన్న మనుషులను పసికందుల రూపంలో మనకి ఇస్తున్నాడంటే, మనం వారికి జన్మని ఇవ్వగలుగుతున్నామంటే, మనము దేవుని యొక్క వారసత్వ సంపదగా దేవుని చేత మనం ఎంతో ఆధిక్యతను పొందిన వారముగా, తల్లిదండ్రులుగా మనం భావించాలి. మరి ఆ ఆధిక్యతను పొందిన తల్లిదండ్రులుగా మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లల్ని వారు నడవలసిన త్రోవలో దేవుని యొక్క భయభక్తులతో వారిని పెంచాలనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, ఒక మాట మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించబోతున్నాను. దయచేసి అపోస్తలుల కార్యాలకు రండి, 16వ అధ్యాయానికి రండి. సంతోషం కావచ్చు, ఈ సమరం కావచ్చు, అలాగే మరి యొక్క కోలాహలం, ఈ యొక్క మరి అందరూ కూడి వారి యొక్క సంతోషంలో పంచుకోవటం, ఇవన్నీ కూడా ఆ పసిబిడ్డ జీవితంలో ఎప్పటికీ ఉండాలంటే ఆ బిడ్డను పెంచవలసిన రీతిలో భయభక్తులతో తల్లిదండ్రులు పెంచాలి. అది వారి బాధ్యత.
అలా పెంచగలిగినప్పుడు మన పిల్లలు ఈ సమాజానికి మేలు చేసేవారుగా ఉంటారు, సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు, మన కుటుంబానికి మంచి పేరు తెస్తారు. అలాగే దేవుణ్ణి కూడా మహిమపరిచే బిడ్డలుగా ఆయన చేతిలో విలువైన పాత్రలుగా వాడబడతారు. అట్టి కృప దేవుడు హన్సికకు దయచేయాలని, ఆ క్రమంలో ఆ బిడ్డని పెంచాలని వారి తల్లిదండ్రుల్ని మనసారా నేను కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడు తన దివ్యమైన ఈ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభా. ఈ రోజునైనా హన్సిక యొక్క జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి నూతన సంవత్సరం అనే దయా కిరీటమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభా. గడిచిన సంవత్సర కాలం అంతా కూడా నాయన నీ కృపలో, నీ దయలో పసిబిడ్డను నాయన నువ్వు కాచి కాపాడి సంరక్షించి పోషించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. తల్లి గర్భములో పిల్లలుగా రూపొందించబడక ముందే ఆ బిడ్డను నువ్వు ఎరిగినటువంటి దేవుడు అయి ఉన్నావు, నీకు స్తోత్రాలు దేవా. ఈ సంవత్సర కాలం అంతా కూడా నాయన నీ కృప, నీ క్షేమమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు దేవా. ఈ యొక్క నూతన సంవత్సరంలోకి నాయన బిడ్డను అడుగు పెట్టించినందుకు నీకు వందనాలు. హన్సిక యొక్క జీవిత కాలం అంతా కూడా నాయన నీ కృప, నీ క్షేమమే తన వెంట వచ్చును గాక. చిరకాలము నీ మందిరములో బిడ్డ నివాసము చేయును గాక. ఆ బిడ్డనైనా ఈ భూమి మీద ఒక తలగా నాయన నిన్ను మహిమపరిచేటువంటి బిడ్డగా ప్రభా, బలవంతురాలిగా నాయన మీరు నియమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. ఈ రోజు ఎందరైతే నాయన వారి యొక్క శుభాలను, వారి యొక్క బెస్ట్ విషెస్, బ్లెస్సింగ్స్ అన్ని కూడా నాయన బెస్ట్ విషెస్ అన్ని కూడా ప్రభా హన్సిక మీదకి వచ్చి ప్రాప్తించినట్లుగా సహాయము చేయండి. దీర్ఘాయువుతో నాయన, మంచి ఆరోగ్యముతో, మంచి జ్ఞానముతో నాయన హన్సికను మీరు దీవించండి. ఈ సమయంలో ప్రభా కేక్ కట్ చేయబోతూ ఉండగా నాయన ఈ కేక్ ఏ రీతిగా అయితే ప్రభా మాకు సంతోషము, మాధుర్యాన్ని అందిస్తుందో అదే రీతిగా నాయన హన్సిక యొక్క జీవితం ద్వారా మా అందరికీ కూడా నాయన ఎంతో సంతోషము, మరి ముఖ్యముగా నాయన నీకు మహిమ తెచ్చే బిడ్డగా నాయన కుటుంబానికి ప్రభా ఒక కిరీటము వలె ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రేమకు గుర్తుగా ఇచ్చిన హన్సిక కొరకు వందనాలు. బిడ్డ జీవితంలో మొదటి సంవత్సరం అనే నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని దానముగా ఇచ్చారు. హన్సికను ఇది మొదలుకొని దేవుని దయలో, మనుషుల దయలో నీవు పెంచుదువు గాక. వయస్సు యందు, జ్ఞానమందు బిడ్డ ఎదుగును గాక. నిశ్చయముగా బిడ్డ ఎదిగే కొద్దీ వయస్సును బట్టి శారీరకమైన ఎదుగుదల, మానసిక పరిపక్వత దేవుడు హన్సికకు దయచేయను గాక. దీర్ఘాయుషుని, మంచి ఆరోగ్యాన్ని నా బిడ్డకు దేవుడు దయచేయను గాక. ఉన్నత చదువులతో బిడ్డను దేవుడు అభిషేకించును గాక. అనేకులకు ఆశీర్వాదకరంగా బిడ్డ హెచ్చించబడును గాక. దేవుని చేతుల విలువైన పాత్రగా బిడ్డ పెంచబడును గాక. యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. వారి దినాహారం నేడు మాకు దయచేయండి. వాళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేకాకి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి, ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మ దేవుని నుండి ప్రేమ, సమాధానమును, కృపా, కనికరములను నమ్మి అక్కడ ఎదురు చూస్తున్నా మనకు నిశ్చయముగా అనుగ్రహింపబడి, ప్రత్యేకించి ఈరోజు ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్నటువంటి హన్సికను దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటూ ఆత్మీయ భౌతిక భాగ్యాలతో దీర్ఘాయుషుతో విడిన వర్ధిల్ల చేయను గాక.
Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మంపు వెతికినదే నీవు అలా ఎదురిస్తే ఈ కాలం కన్నీరై కరిగినదే మనసే మనసే నీదేలే నువ్వు లేకుంటే అది లేదే నీవే నీవే నీ వల్లే హృదయ
నీదే పీల్చేదనే వెన్నెలవే వెన్నెలవే నీకోసం వెండి మబ్బు వెతికినదే ఏ చోట ఉన్నావే నా కళ్ళు వేచి వేచి అలసినవే ప్రేమ ప్రేమ నీ వల్లేలే చదివానే వనపులనే రాత్రి పగలు ఎప్పుడైనా నీకై నేను బతికానే ఆడైనా ఎక్కడున్నా వెతికేదనే అర్థం లేదే నువ్వే లేని బతుకంటే నారే 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 రే నారే 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 రే బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాను మాని చేరవా ఎదలో ఏదో గుబులే ఆరే కృష్ణ ఎదురై వచ్చి వేదన కనరా కృష్ణ ప్రాణ
ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోతూ ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిరుబుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే Found you. Two worlds collided. I see forever in your eyes. You're everything to me, darling. I can't believe we made it here. Now I promise you. When you walked into the room, I couldn't keep my eyes off of you. Was it make-believe or was it a dream? I've been waiting all my life. Feels like I've struck a gold mine. With your hand in mine, our love came alive. We
of our lives, for the rest of our lives, oh, rest of our lives, the rest of our lives, the rest of our lives, oh, the rest of our lives. Love is a journey, we'll steady the course, fight for each other, no matter the score. Through heartache we'll carry the love that we swore. If you just take my hand, oh, won't you just take my hand for the rest of our lives, 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 oh. కరెక్ట్గా చెప్పండి, కొంచెం గట్టిగా రాసుకోండి ఒకసారి. మేడం మీరు మేడం బిజీగా ఉన్నారు. హలో మేడం, ఇటు చూడు, బిజీగా ఉంది. నీ పేరు చెప్పు ఒకసారి. నీ పేరు కూర్చోవాలి. డాన్సా ప్రపోజా? ముందు మా ప్రపోజ్ కావాలి. 55 సంవత్సరాలు పర్లేదు, ప్రేమకి వయసుకి సంబంధం లేదని కొటేషన్ ఉంది కదా, చెప్పండి. కొట్టుకో. ఏమన్నా చెప్పండి, కొత్తగా చెప్పాలి, వీళ్ళలాగా అబద్ధం రుచిగా న్యూగా చెప్పాలి. ఏమన్నా అదే చెప్పండి. మా వైపు చూడొద్దు, మేడం వైపు చూస్తూ చెప్పండి, ఆటోమేటిక్గా డైలాగ్ వచ్చేసింది. మైక్ ఇవ్వద్దు. చెప్పండి ఒకసారి. డైలాగ్ విన్నాక సౌండ్ వచ్చింది. చెప్పండి, మైక్ దగ్గర చాలా మంది వెయిటింగ్ అండి, ఒకసారి చెప్పండి. హన్సిక కూడా వెయిట్ చేస్తుంది. ఒకసారి పెద్ద చెప్పాలి, మాకు ఎనపాడుతుందా, మాకు ఎనపాడుతుందా, పెద్ద చెప్పాలి, మాకు ఎనపాడుతుందా. చెప్పండి ఒకసారి. మమ్మల్ని తిడతావు పెద్దగా, చెప్పు. ఒకసారి ఫైనల్ గా చెప్పేసి పెద్ద చెప్పాలి మాకు. మనం I love you.
సులగిరాయి చెప్పలేని హాయి రచనయే అలెగిరాయి లహరాయి లహరాయి రచన సులగిరాయి కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. చామంతి నవ్వే విసిరే మేరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు. సరదాగా సాగే సమయంలోన మరిచిపోతే బాధ కబురు, వద్దు అంటూ ఆపేదెవరు. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు. అలుకే నీది ఓ వెన్న పూస, అలుకే ఆపే మనసా. మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలసా. ఈ అలలా గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. హాయే పంచే ఈ చల్లగాలి మళ్ళీ మళ్ళీ రాదే. నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. అదుగు ఆ మాటే అంటోంది పూటే, సంతోషమంటే మనమేనని. ఇదిగో ఈ ఆటే ఆడే అలవాటే మానేయవేంటో కావాలని. నువ్వే ఉంటే చాలే మరిచిపోనా ఓ నామాలే. బాగుంది బాగుంది ఓ శ్రీవారు, గారాబం మెచ్చింది శ్రీమతి గారు.
మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా ఏ